ఇరాన్ ఆయువు పట్టుపై కొట్టేందుకు అమెరికా అత్యంత ప్రమాదకరమైన తన బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీస్తోంది. అమెరికాను గల్ఫ్ దేశాలను నిద్రపోనివ్వకుండా చేసిన ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణి లాంచర్లను డార్క్ ఈగిల్ క్షిపణులతో కొట్టాలని అమెరికా సెంట్రల్ కమాండ్ వ్యూహం రచించింది. ధ్వని కంటే 5 రెట్ల వేగంతో దూసుకెళ్లే ఈ హైపర్సోనిక్ క్షిపణులను రష్యా, చైనా గగనతల రక్షణ వ్యవస్థలు సైతం అడ్డుకోలేవని అమెరికా చెబుతుంది. డార్క్ ఈగల్ ప్రత్యేకతలేంటి? ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇరాన్ క్షిపణి లాంచర్లు నామరూపాలు లేకుండా పోతాయా? ఈ కథనంలో చూద్దాం. ఇరాన్పై అమెరికా మళ్లీ విధ్వంసకర దాడులు చేయనుందని ప్రచారం జరుగుతున్న వేళ మరికొన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి. తన అమ్ముల పొదిలోని అత్యాధునిక ఆయుధ వ్యవస్థలో ఒకటైన డార్క్ ఈగిల్ హైపర్సోనిక్ క్షిపణిని ఇరాన్పై ప్రయోగించేందుకు అమెరికా సిద్ధమైందని తెలిసింది. డార్క్ ఈగిల్ వ్యవస్థను పశ్చిమాసియాకు తరలించాలని అమెరికా సైనిక ఉన్నతాధికారులకు యుఎస్ సెంట్రల్ కమాండ్ విజ్ఞప్తి చేసినట్లు బ్లూంబర్గ్ కథనం తెలిపింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో మోహరించిన టొమహాక్ వంటి ప్రిసిషన్ స్ట్రైక్ మిసైల్స్ ఇరాన్ భూభాగం మొత్తాన్ని చేరలేకపోతున్నాయని, ఫలితంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను నాశనం చేయలేకపోతున్నామని సెంట్రల్ కమాండ్ తెలిపింది. అందుకు డార్క్ ఈగిల్ హైపర్సోనిక్ క్షిపణులే సరైనవని ఉన్నతాధికారులకు తెలిపింది. అయితే ఈ ప్రతిపాదనపై పెంటగాన్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఆమోదం లభిస్తే ఈ హైపర్సోనిక్ ఆయుధాన్ని అమెరికా ప్రత్యక్ష యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి అవుతుంది. రష్యా, చైనా ఇప్పటికే హైపర్సోనిక్ క్షిపణి సాంకేతికతలను పరీక్షించి మోహరించాయి. అయితే ఆ దేశాలు కూడా ఈ సాంకేతికతను పూర్తిగా కార్యాచరణలోకి తెచ్చినట్లు ప్రకటించలేదు. డార్క్ ఈగిల్ హైపర్సోనిక్ క్షిపణులు సుదూర లక్ష్యాలను ఛేదించేందుకు అభివృద్ధి చేశారు. ధ్వని కన్నా 5 రెట్ల ఎక్కువ వేగంతో ప్రయాణించి విధ్వంసం సృష్టించగలవు. గాల్లోనే ప్రయాణ దిశను మార్చుకోగల సామర్థ్యం ఉండడంతో రష్యా, చైనా గగనతల రక్షణ వ్యవస్థలు సైతం దీన్ని అడ్డుకోవడం అసాధ్యం. ప్రస్తుతం ఇరాన్లోని కొన్ని ప్రాంతాల్లో అమెరికా గగనతల ఆధిపత్యం సాధించినప్పటికీ చాలా ప్రాంతాల్లో ఇంకా ఇరాన్ ఆధిపత్యమే కొనసాగుతోంది. అమెరికాకు చెందిన అత్యాధునిక MQ-9 డ్రోన్లను సైతం IRGC కూల్చింది. ఇప్పుడు ఒక్కోటి 125 కోట్ల ధర కలిగిన డార్క్ ఈగిల్ క్షిపణులు అమెరికాకు అవసరమయ్యాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతూనే ఉన్నాయి. ఈ సమయంలో రెండు దేశాలు కూడా ఆయుధాలను సమకూర్చుకునే పనిలో పడినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ట్రంప్ ఒక్క మాట చెబితే యుద్ధం మళ్లీ మొదలవుతుంది. అయితే ఈసారి రెండు వైపులా దాడుల తీవ్రత మరింత భయంకరంగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.